మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు ఖాజా. ప్రస్తుతం మనం దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధిగాంచినటువంటి వరాహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ఉన్నాము. పాసింగరాయకొండలో ఉన్నటువంటి ఈ వరాహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ప్రసిద్ధి, దీనికి సంబంధించి టెంపుల్కి సంబంధించినటువంటి విశేషాలు, ఈ టెంపుల్కి సంబంధించినటువంటి ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి ఉన్నాయి. అవి ఏంటి అనేది మనం ఆ టెంపుల్లో ఉన్నటువంటి పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. స్వామి, ఈ ఆలయంలో మన వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము ఎప్పుడు ఇక్కడ ప్రతిష్ఠింపబడింది? ఈ ఆలయానికి సంబంధించినటువంటి విశేషాలు ఇవన్నీ మా సుమన్ టీవీతో పంచుకుంటున్నాం. సముద్ర పశ్చిమ తటే నారదేన ప్రతిష్ఠితం శ్రీ నృసింహాలయం దృష్ట్యా పునర్జన్మన విద్యతే. ఈ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం పాతసింగరాయకొండ, ప్రకాశం జిల్లా. ఈ దేవస్థానం పూర్వం దేవఋషి అయిన నారదుడు స్వామివారి కోసం ఇక్కడ తపస్సు చేయగా, స్వామివారి కోసం ఇక్కడ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి రూపంలో ఇక్కడ స్వామివారు వెలిసి ఉన్నారు. తరువాత ఈ యొక్క శ్రీరామచంద్రమూర్తి త్రేతాయుగంలో సీతాలక్ష్మణ సమేతముగా ఈ యొక్క అరణ్యవాసానికి వచ్చి, ఈ అరణ్యవాస సమయంలో ఈ యొక్క యోగానంద లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించి, ఇక్కడ ఈయన తపస్సు చేస్తూ యోగంలో ఉంటారు కాబట్టి ఇక్కడ శాంతమూర్తి కూడా ఉండాలని ఇక్కడ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని ప్రతిష్ఠించాలని సంకల్పించారు. ఆ తర్వాత సీతాలక్ష్మణ సమేతంగా శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని ఇక్కడ ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ఈ క్షేత్రం దక్షిణ సింహాచల క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. సింహాచలంలో స్వామివారికి రోజు చందనం కప్పు వేసి నిజరూపం స్వామివారికి కనిపించదు. ఒక్క అక్షయ తృతీయ రోజు మాత్రమే అక్కడ స్వామివారికి నిజరూప దర్శనం ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు స్వామివారికి నిజరూప దర్శనమే ఉంటుంది. తర్వాత ఈ యొక్క ఆలయాన్ని కృష్ణదేవరాయలు కాలంలో ఆలయాన్ని జీర్ణోద్ధరణ జరిపి గోపురాలు, ప్రాకారము, మండపాలు అవన్నీ ఇక్కడ నిర్మించి ఇక్కడ అభివృద్ధి చేశారని ఈ యొక్క ఆలయంలో ఉండే శాసనాల ద్వారా తెలుస్తున్నది. స్వామి, ఇప్పుడు ఇక్కడ ఎటువంటి కైకర్యాలు జరుగుతాయి? దీనికి సంబంధించి ఏ టైంలో భక్తులు వచ్చి దర్శనం చేసుకోవచ్చు? దానికి సంబంధించిన వివరాలు. ఇక్కడ రోజు ఉదయం 7 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, మరియు శనివారం రోజున మరి 12:30 దాకా మరియు రాత్రి 8:30 దాకా స్వామివారి యొక్క దర్శనాలు ఉంటాయి. తర్వాత ఈ స్వామికి ప్రతి జ్యేష్ఠ మాసంలో, అంటే మనకి జూన్ నెలలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా 11 రోజుల పాటు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. అదేవిధంగా ఇక్కడ ముక్కోటి ఏకాదశి, ఉగాది, సంక్రాంతి మరియు విశేష పర్వదినాల్లో ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. అదేవిధంగా ప్రతి శనివారము స్వామివారిని ఇక్కడ అధిక సంఖ్యలో దర్శించుకుంటారు. ఇక్కడ సంతానం లేని వాళ్ళకి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ రోజు గరుడ ప్రసాదం సంతానం లేని స్త్రీలకు ఇస్తారు. అది తీసుకుంటే ఇక్కడ సంతానం కలుగుతుందని ఆ రోజు ఎక్కువ సంఖ్యలో ఇక్కడ వచ్చి మహిళలు స్వామివారి గరుడ ప్రసాదం స్వీకరించి సంతానం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్వామి, ఇప్పుడు మన ఈ టెంపుల్కి ఒక పేరుంది. గతంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్నే ఏలేటువంటి బ్రిటిష్ రాజులను కూడా గడగడలాడించినటువంటి సందర్భాలు ఈ టెంపుల్ దగ్గర ఉన్నాయని చెప్పని అంటుంటారు. మరి దాని గురించి మీరు చెప్పండి, మాటల్లో తెలుసుకుంటాం. ఈ యొక్క యోగానంద నరసింహస్వామి వారికి ఎదురుగుండా వాకిలి ఉండదు. కొంచెం ఈ వాకిలి పక్కకు జరిగి ఉంటుంది. ఎందుకంటే సముద్ర మార్గం కనుక్కున్న తర్వాత బ్రిటిష్ వాళ్ళు సముద్రంలో స్టీమర్లు స్వామికి ఎదురుగుండా రాగానే అవి కాలిపోతుండేవి. అది బ్రిటిష్ వాళ్ళు ఎందుకని జరుగుతున్నాయని ఆ ఎదురుగుండా చూసుకుంటూ వచ్చేసరికి ఇక్కడ స్వామివారు ఉన్నారనమాట. ఈ స్వామివారి వల్లే ఆ యొక్క పడవలు కాలిపోతున్నాయని స్టీమర్లు స్వామికి ఎదురుగుండా
వాకిలి పక్కకి జరిపారనమాట. స్వామిని తాకకూడదు కాబట్టి స్వామికి అడ్డంగా కొద్దిగా గడప జరిపారు. మళ్ళీ ధ్వజస్తంభం స్వామి ఎదురుగానే ఉంటారు. ఆ విధంగా మార్చిన తర్వాత వాకిల్ని ఆ స్టీమర్లు కాలిపోవటం అనేది ఆగిపోయాయి. అప్పటి నుండి ఇక్కడ స్వామివారికి ఆ వాకిలి మార్చడం పక్కకి తప్పు కాబట్టి దానికి రోజుకు ₹1 బ్రిటిష్ వాళ్ళు ఉన్నంత కాలం రోజుకు ₹1 పెనాల్టీ కట్టేవాళ్ళని మా పూర్వీకులు చెప్పేవారు. ఇప్పుడు అలాంటిది ఏమన్నా వస్తుందో? లేదండి, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉన్నంత కాలం మాత్రమే వచ్చేది. స్వామి, మన ఈ స్వామికి తాతయ్య స్వామి కూడా నాకు పేరుందని అంటున్నారు. మరి ఆ పేరు ఎలా వచ్చింది? అంటే పూర్వం ఇక్కడంతా అడవి ప్రాంతం. ఈ అడవి ప్రాంతంలో అర్చకులు ఎవరు ఉండేవాడు కాదు. వేరే గ్రామం నుంచి వచ్చి స్వామివారికి అర్చనలు చేసేవారు. ఒకరోజు ఒక అర్చకుడు ఆయన కొడుకుని, ఒక 5 ఏళ్ల పిల్లవాడిని తీసుకొని స్వామికి ఆరాధన చేసుకోవడానికి వచ్చి, స్వామికి ఆరాధన చేసే సమయంలో ఈ పిల్లవాడు ఆ పక్కనే ఉన్న గృహంలో పడుకొని నిద్రపోయాడు అనమాట. అది గమనించకుండా ఆ పిల్లవాడు బయట అడవిలో ఎక్కడైనా తప్పిపోయాడని ఆ స్వామి తలుపు వేసుకొని బయట అడవిలో ఎక్కడ వెతికినా కూడా ఆ పిల్లవాడు కనిపించలేదు. మళ్ళీ మరుసటి రోజు స్వామికి నివేదన చేద్దామని తలుపు తీసేసరికి స్వామి యొక్క పాదాల మీద ఆ పిల్లవాడు పడుకొని నిద్రపోవడం చూసి లేపి అడిగితే, రాత్రి ఒక చీకట్లో ఒక తాతగారు వచ్చి పెరుగన్నం తినిపించి ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడని చెప్పారనమాట. ఆ పిల్లవాడికి తాత రూపంలో కనిపించారు కాబట్టి ఈయనకి తాతగారని పిలుస్తారు. అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో తాతయ్య, తాతమ్మ, తాతారావు అనే పేర్లు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. స్వామి, బ్రహ్మోత్సవాల టైంలో ఇప్పుడు ఇక్కడ ఎటువంటి 11 రోజులు జరుగుతాయన్నారు కదా, ఆ 11 రోజులు ఏమేంటి సేవలు చేస్తారు స్వామి? 11 రోజులు, మొదటి రోజు 9 రోజుల పాటు ఉత్సవాలు ఉంటాయి. మొదటి రోజు అంకురారోపణ, ఏకాంత సేవకి ఉత్సవాలు ఉండవు. తర్వాత 9 రోజుల పాటు ఉదయం సాయంత్రం చంద్రప్రభ, సూర్యప్రభ, హంసవాహనం, శేషవాహనం, హనుమంత వాహనం, గరుడ వాహనం, గజోత్సవం, కళ్యాణం, రథోత్సవం, అశ్వవాహనం, చివరిగా చక్రస్నానం జరిగిన తర్వాత 9వ రోజు రాత్రి ధ్వజ అవరోహణ జరిగి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇప్పుడు ఈ స్వామికి అంటే ఇక్కడి నుండి మాలకొండకి ఏదో ఒక గుహ మార్గం ఉందని చెప్పారని మాట ప్రసిద్ధి. మరి అది ఎంతవరకు నిజము? అది నిజంగా ఉందంటారా? అలాంటిది ఏమన్నా? అది పూర్వం అది లోపలికి వెళ్ళేదానికి మార్గం ఓపెన్ గానే ఉండేది. తర్వాత కాలంలో కొంతమంది పరిశోధన చేద్దామని కొంతమంది వెళ్ళి అటుకి వెళ్లకుండా ఇటు వెనక్కి రాకుండా వెళ్ళిపోయారని, అందుకని లోపలికి ఎవరూ వెళ్లకుండా ఒక పెద్ద బండరాయి అడ్డం వేసేసి అది మూసివేసేశారు. అంటే ఉంది లోపలైతే ఉంది, అక్కడ ఒక కొంత దూరం మాత్రం వెళ్ళవచ్చు. ఆ తర్వాత ఎవరు వెళ్ళలేరు, అక్కడ నుంచి అడ్డం వేసి ఉంటుంది. అక్కడి నుంచి అడ్డం వేసారు. మీరు ఎప్పుడన్నా అక్కడ చూసి? వాకిలి దాకా వెళ్ళగలం ఎవరైనా, ఆ లోపలికి వెళ్ళలేము. సరే, చివరిగా స్వామి, ఇక్కడ ఈ ఊర్లో ఉన్నటువంటి పాత సింగరాయకొండ ఉన్నటువంటి ఈ ప్రజలు వీళ్ళందరూ కూడా ఇల్లు, వాళ్ళకి సంబంధించినటువంటి ఇల్లు చిన్న, అంటే ఒక్క ఫస్ట్ ఫ్లోర్ తోనే క్లోజ్ చేశారు. 2వ ఫ్లోర్ ఏ ఇంటికి కూడా లేదు. మరి అలా ఎందుకు చేశారు? ఈ దేవస్థానం వల్ల ఏదన్నా ఆటంకాలు వస్తాయని అలా చేశారా, లేకపోతే వాళ్ళు మామూలుగా జనరల్ గా కట్టుకోలేదా? లేదండి, అది పూర్వం మామూలుగా ఏంటంటే ఇక్కడ ప్రజల నమ్మకం ఏంటంటే మొదటి అంతస్తు వేస్తే స్వామివారి కంటే ఎత్తు అవుతుందని ఒక నమ్మకం. కానీ ఇక్కడ 4 అంతస్తులు కట్టినా కూడా ఈ కొండకి సగం కూడా ఎత్తు రాదు. కానీ ఏంటంటే అలా వాళ్ళ నమ్మకం, పూర్వం నుంచి వాళ్ళ పెద్దవాళ్ళ నమ్మకం ఉండటం వల్ల అది వాళ్ళు ఇప్పటికీ అది పాటిస్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళు కట్టుకున్నా కూడా ఇబ్బంది లేదు, అదేమీ లేదు. కానీ ఎవరు ఆ ధైర్యం చేయరు. వాళ్ళ పూర్వం వాళ్ళు పెద్దవాళ్ళు పాటించారు కాబట్టి ఎప్పుడు అలాగా పాటిస్తున్నారు. అంటే బ్రహ్మోత్సవాల టైంలో మరి ఇక్కడ సేవకి ఎక్కువగా మన పాసింగరాయకొండ వాసులే వస్తుంటారని చెప్పారు. ఇక్కడ పాత సింగరాయకొండ వాళ్ళు ఏ రకంగా గుడికి సేవ చేస్తారు? యాదవ రాజులు ఇక్కడ అంతా ఇక్కడ స్వామివారిని మోసేది. సుమారు ఇక్కడ 2 గ్రామాలు ఉన్నాయి. 2 గ్రామాల నుంచి సుమారు 250 మంది ప్రతి ఇంటి నుంచి ఒకరు వస్తారు మోయటానికి. అంటే వాహనం మోయటానికి మామూలుగా అయితే ఒక 50 మంది 40 మంది సరిపోతారు. ఈ 50 మంది మోయగలిగినా కూడా కానీ అందరూ వాళ్ళ యొక్క ధర్మంగా, అది వాళ్ళ యొక్క నియమంగా ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కరు వచ్చి స్వామివారిని మోయటం అనేది వాళ్ళ ఆచారం. ఇప్పటికీ అలాగే మోస్తూ ఉన్నారు. స్వామి, ఇంకొకటి, బ్రహ్మోత్సవాల టైంలో రథోత్సవం జరిగేటప్పుడు కళ్యాణంలో తలంబ్రాలు చుట్టుపక్కల ఏదో గ్రామం నుంచి చేత్తో ఒలిసి తీసుకొస్తారు అని చెప్పని. అలా ఏం లేదండి.
అలా చెప్పుకుంటా అలా ఉంటారు. లేదు లేదు అలాంటిది ఏం లేదు. అలా ఏం లేదు. కానీ కొంతమంది అనుకుంటారు సోమరాజుపల్లి గరుడ సేవ సోమరాజుపల్లి అనే గ్రామానికి అంటే ప్రతి ఉత్సవాలు ఇక్కడ మహా బ్రహ్మోత్సవం సమయంలో 9 రోజుల పాటులో 19 ఉత్సవాలు కిందకి వెళ్ళాలి. అంటే ఉదయం సాయంత్రం ఒక రోజు మాత్రం 3 ఉత్సవాలు ఉంటాయి. 19 ఉత్సవాలు గ్రామోత్సవం వెళ్ళాలి. కానీ ఒక్క గరుడ సేవ మాత్రం పక్కనే ఉన్న సుమారు ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోమరాజుపల్లి గ్రామానికి గరుడ సేవ ఉత్సవం వెళ్తుంది. అక్కడికి వెళ్ళి స్వామికి తరంబ్రాలు తెస్తారని జనాల యొక్క కానీ అలా తరంబ్రాలు తేవడం ఏమి ఉండదు. ఇక్కడ మన స్వామికి ఈ దేవస్థానానికి సంబంధించి కోనేరు లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ 2 కోనేరులు ఉన్నాయండి. ఒకటి మన కొండకి తూర్పు భాగంలో ముక్తి భవనాసి అని ఉంది. అది వచ్చేసి పూర్వం ఇంద్రుడు ఆకాశ మార్గంలో ప్రయాణించేటప్పుడు స్వామివారిని చూసి భయపడి ఆ చేతిలో ఉన్న వజ్రాయుధం జార విడిచారని, ఆ వజ్రాయుధం పడిన చోటే ఆ గుంట ఏర్పడి ఇప్పుడు అది ఆ ముక్తి భవనాసి అనే కోనేరుగా ఏర్పడింది. ఇంకోటి పశ్చిమ భాగంలో ఉంది కొండకి, అది భవనాసి అంటారు. అది వచ్చేసి పూర్వం స్వామివారి కోసం కణ్వ మహర్షి ఇక్కడ యజ్ఞం చేశారని ఆ యజ్ఞ కుండమే ఇప్పుడు కోనేరుగా ఏర్పడిందని చెప్తారు. స్వామి మీకు తెలిసి అంటే ఇప్పటి వరకు ఇక మీదట ఈ దేవస్థానానికి సంబంధించి ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా జరుగుతున్నాయి ఇక్కడ? ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు గత 20 సంవత్సరాల నుంచి స్వామివారికి బాగా అభివృద్ధి కార్యక్రమాలు, ఆలయము, కృష్ణదేవరాయల నాడు నిర్మించిన గోపురాలన్నీ పూర్తిగా అన్ని గోపురాలు ఇప్పుడు రెన్యువేషన్ చేసేసారు. అదేవిధంగా స్వామివారికి మండపాలు, జనాలకి రేకుల షెడ్లు, అంతా ఏర్పాట్లన్నీ వసతి సౌకర్యాలు ఏర్పరుస్తున్నారు. అదేవిధంగా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ సహకారంతో ఇక్కడ 2 కోట్ల రూపాయలతోటి కళ్యాణ మండపం నిర్మిస్తున్నారు ఈ పక్కనే. ఇవన్నీ అభివృద్ధి పనులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పురోహితం చేస్తున్నారు స్వామి? నేను అర్చకత్వం చేస్తుంది ఇప్పటికి గుళ్ళోకి వచ్చి 27 సంవత్సరాలు అయింది. 27 సంవత్సరాలు. ఓకే స్వామి, థ్యాంక్ యూ. నాకు ముందు మా నాన్నగారు మా తాతగారు అలా వంశపారంపర్యంగా చేస్తున్నాం. అంతా ఇప్పుడు మేము అంతా మా అన్నదమ్ములు మేమే ఉన్నాం ఇక్కడ. మీరు ఇక్కడే ఉంటారు? ఇక్కడే ఉంటాం. ఓకే సార్. ఇప్పుడు కొత్తగా మన ఈ నరసింహస్వామి టెంపుల్లో గిరి ప్రదక్షిణ అనేటువంటిది జరుగుతున్నాయి కదా, అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఆ గిరి ప్రదక్షిణ టైంలో ఎంతమంది వచ్చి ప్రదక్షిణలు చేస్తారు? ఈ గిరి ప్రదక్షిణ సుమారు 1.5 సంవత్సరం నుంచి ఇక్కడ మొదలు పెట్టామండి. అది ప్రతి పౌర్ణమి రోజు ఉదయం నుంచి భక్తులు మన పాత మెట్లు పక్క నుండి అక్కడ మండపం ఉంటుంది, అక్కడ నుండి ఉదయాన్నే భక్తులు నామ సంకీర్తన చేసుకుంటూ స్వామివారిది గిరి ప్రదక్షిణగా చేసి ఆ మెట్లు గుండానే మళ్ళీ పైకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఇది ప్రతి పౌర్ణమి రోజు జరుగుతుందండి. అంటే ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది స్వామి ఇది? 1.5 కిలోమీటర్ ఉంటుందండి. 1.5 కిలోమీటర్. 1.5 కిలోమీటర్. ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? ఒక ప్రదక్షిణ చేస్తారండి. ఓకే.